గంజాయి, ఇసుక, రేషన్ బియ్యం అక్రమ రవాణాకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డాక్టర్ బి బాలస్వామి ఐపీఎస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 16/4/2024 విశ్వసనీయ సమాచారం మేరకు 54 టన్నుల రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారిని పట్టుకున్నామని తెలిపారు. అక్రమంగా అదనపు డబ్బులు సంపాదించాలనే భావనతో ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను పక్కన పెట్టి స్వలాభం కొరకు పీడీఎస్ రైస్ ను వాళ్ళ ప్రాంతంలో నివసించే పేదలకు అందించే ధాన్యాన్ని పేద ప్రజల నుంచి సేకరించి గడ్డి పెద్దాపూర్ గ్రామం అల్లాదుర్గ్ ప్రాంతంలో గల శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ యజమాని అయిన బి రమేష్ అదనపు డబ్బులు ఆశించి అమ్మడం కొరకు వస్తూ ఉండగా విశ్వసనీయ సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బంది రైస్ మిల్ దగ్గరలో పట్టుకోవడం జరిగింది. ఇలాంటి చర్యకు పాల్పడిన అందరిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. అక్రమంగా తరలిస్తున్న పీడీఎఫ్ రైస్ ని పట్టుకున్న జిల్లా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని అభినందించి వారికి రివార్డులు అందజేయడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ సమాచారం మేరకు అలాదుర్గు గడిపెద్దాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ సాయి వెంకటేశ్వర రైస్ మిల్ ముందు ఒక టీంని సర్చ్ అందులో 10 రైలు గడిపెద్దాపూర్లో దాని పీడీఎస్ అనేది వాళ్ళు చీటింగ్ చేస్తున్నందుకు మన పీడీఎస్ ప్రకారం ఎసెన్షియల్ వీటిని సీజ్ చేయడం జరిగింది. దీనికి లోకల్ టీటీ తహసీల్దారు డిప్యూటీ తహసీల్దారు ప్రణితారెడ్డి పంచనామా నిర్వహించి వాళ్ళ కేసు నమోదు చేయడం జరిగింది. ఇట్లా అక్రమంగా ఎవరైనా కానీ పీడీఎస్ రైస్ని అది కొని అమ్మడము, రీసైకిల్ మళ్ళీ గవర్నమెంట్ విక్రయించడం అసాంఘిక చట్ట ప్రకారము చర్యలు తీసుకోబడుతుందని మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.